కల్సాన్ గారు నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్లో నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారనుకోవచ్చేమో. దేనికంటే రెండో జాబితా కూడా రిలీజ్ చేశారు. కానీ ఎమ్మెల్యేలని బాగా బాగా కుదుపు కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ, కొత్తగా సడన్ గా కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది రాష్ట్ర ఎన్నికల మీద కానీ అలాగే వైసీపీ మీద కానీ? నేను ఇంతకుముందే చెప్పున్నానండి. నేను కన్సిస్టెంట్ గా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు, జనసేన పోటీ చేస్తే 90 స్థానాల నుంచి 100, 105, 105, 110, 115. తెలుగుదేశం ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు 105 నుంచి 110 స్థానాలు వచ్చేటట్టున్నాయి. ఇవాళ కన్సిస్టెంట్ గా పెరుగుతా ఉంది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తో పాటు దీని మీద జరిగిన దాని మీద ఇంకా నడుస్తూనే ఉంది కాబట్టి 115 స్థానాలు మినిమం వస్తాయని చెప్తా ఉన్నాను. అది ఒకటి. ఇప్పుడు నన్ను ట్రోల్ చేసే బ్యాచ్ ఎవరినో ఒకసారి వెనక్కి వెళ్ళి ఇంతకుముందు 140 స్థానాల పైగా వస్తుందని నేను చెప్పినప్పుడు, అలాగే రేవంత్ రెడ్డి గారికి లోయెస్ట్, కాంగ్రెస్ పార్టీ లోయెస్ట్ 56 కానీ అధికారం ఆయనే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అదొక దాంతో చెప్పినప్పుడు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. సరే, ఏది మనం అనుకున్నాయని నిజం అవుతాయని కాదు కదండి. నేను చెప్పేది కూడా విశ్వసనీయ మిత్రులు, సెఫాలజిస్టు వాళ్ళ సమాచారం మేరకు, నా మిత్రుల మేరకు కలిసి చెప్తున్నాను. సరే, మీరు ఈ మార్పుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి 10 స్థానాల్లో మార్పులు చేస్తే 7 స్థానాల్లో లాభమే జరుగుతుంది. గెలుస్తారని చెప్పట్ల, గెలిస్తే గెలవచ్చు. 10 స్థానాల్లో మార్పులు చేస్తే 7 చోట్ల లాభం జరుగుతుంది. అంటే ఒకవేళ దాంట్లో 10,000తో ఓడిపోయే సీట్లుంటే 6,000తో 7,000తో ఓడిపోవచ్చు. 2,000తో ఓడిపోయే సీట్లుంటే 1,000తో గెలవచ్చు. ఓటమిని మొత్తం ప్రభావితం చేయలేదండి మార్పులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు అనుకుంటున్నారు ఏదో వాళ్ళ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు. ఈ వ్యతిరేకత ప్రభుత్వం మీద వచ్చింది, ప్రభుత్వ విధానాల మీద వచ్చింది. అన్నిటికంటే ముఖ్యంగా, ఇదన్నిటికంటే ముఖ్యంగా కరెంట్ రేట్లు, కరెంట్ షాకులు కొడుతుంటే గరగలాడిపోతారు. ఎట్లా తినాలయ్యా, ఇస్తుండు, ఇస్తున్నాడు. ఆ ఆయిల్ రేటు పెరిగిపోయింది. ఆయిల్ రేటు పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగింది ఈయన కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తారు వాళ్ళు. ముఖ్యమైన అమరావతి రైతులు పోరాటం జరిగితే ఖచ్చితంగా మహిళలు పోరాటం చేస్తే వాళ్ళు వెనకమాల ఉన్నాను, ఉంటాను కూడా. రైతులకు అన్యాయం జరగకూడదు. ఆ అది ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తిలో అది ఒక ముఖ్యమైన కారణం, కానీ ప్రధానమైన కారణం కాదండి, అన్ఫార్చునేట్లీ. అలాగే మిగతా ఇష్యూస్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉంది, డెఫినెట్ గా ఎమోషనల్ ఇష్యూ. కానీ వాడగొట్టే మొదటి 5 కారణాలు అది ఉండకపోవచ్చు. ఈయన కక్షాదింపు, డెవలప్మెంట్ లేదు, ఇవన్నీ కూడా మెయిన్ పాయింట్స్ కనపడతాయి. మొట్టమొదటి కారణంతో ప్రజలకు ఎవరికి నష్టమైతే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. అందుకని ఈ మార్పుల వల్ల విడుదల రజని గారిని మార్చారు గుంటూరు వెస్ట్ కి. ఐ డోంట్ థింక్ ఇట్లా మచ్ ఇంపాక్ట్. సామాజిక సమీకరణలో కొండపికి మార్చారు. 2, 3 సార్లు నుంచి డాక్టర్ బాల వీరాంజనేయులు గారు నెగ్గారు, వీరాంజనేయ స్వామి గారు. ఈయన అక్కడ పంపిద్దామని చెప్పి చేశారు. అక్కడే 2 గ్రూపులు ఆ, జనవరి 3వ తారీఖున కొంచెం తగులాడుకుని సూచనలు చూసాం. ఆ, అలాగే ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని విజయవాడ పంపించారు. అక్కడ ఆయన గట్టి బలం లేదు, సామాజిక వర్గం కూడా అంత గట్టిగా లేదు. కానీ ఈ డోంట్ వాంట్ లూజ్ అన్నమాట. ఎందుకని ఆయన గట్టిగా ఏం చేయమంటే ఆ రోజు అశోక్ గజరాజు గారిని ఇబ్బంది పెడతాం, లేకపోతే ఇంకోటి అన్ని కూడా ఆయన ఏం చేసినా ఆయన ప్రభుత్వంలో మాట్లాడేది వేదవా ఆడు అని మాట్లాడేది. అది నచ్చి ఉంటుంది నాయకుడి గారికి. ఆయన వదులుకోదలుచుకోలేదు. నేను కలిసి పనిచేసాం వాళ్ళు మన ఉద్యమాలతో. వ్యక్తిగతంగా నేను గౌరవిస్తాను, వారిని గౌరవిస్తా, మళ్ళా విష్ణు గారిని గౌరవిస్తా, బొండ గారిని గౌరవిస్తా, అందరం గౌరవిస్తా, ఇబ్బంది లేదు. కానీ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పటికే 10 అదుపు తప్పిపోయినట్టు మన పరిస్థితి. సన్నిహిత సమాచారం ప్రకారం ఇందాక చెప్పానండి ఇంతకుముందు. తెలుగుదేశం పార్టీ 95, 100, 105, 110, 115 స్థానాలు మినిమం నెగ్గేటట్టు కనపడుతుంది సమాచారం, విశ్వసనీయ సర్వే సంస్థ సమాచారం ప్రకారం. అందువలన ఇట్ విల్ నాట్ హ్యావ్ మచ్ ఇంపాక్ట్. ఏమన్నా 5, 6 సీట్లు బాగా ఎలక్షన్ చేసుకుంటే జరగవచ్చు. కానీ పొలిటికల్ గా సోషల్ ఈక్వెన్స్ తేడా వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ గట్టి పోటీ ఇచ్చి వచ్చే అవకాశం ఉందండి. అంటే కమ్యూనిటీ పరంగా ఎన్నికలు జరిగితే ఇట్ విల్ బి డిజాస్టర్ ఫర్ అపోజిషన్. అదర్వైజ్ ఇప్పుడున్న పొజిషనే కొనసాగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 30, 40 స్థానాలు వచ్చినా మీరు ఆశ్చర్యపడదు. అంతగా సార్, అంతకుమించి ఇంకొక తగ్గింది. ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఉంది నాకు. దేనికంటే ఆ, ఎన్నికల ముందు పారాషూట్ నేతలను తీసుకొచ్చి ఆ, పెట్టడం వల్ల పార్టీలు నష్టపోతాయి అనేది మనం
అనేక ఎన్నికల్లో చూసాం. ప్లస్ అదొకటి కాకుండా ఇక్కడున్న నాయకుడిని ఇంకో చోట పెట్టి అక్కడున్న నాయకుడిని వేరే చోట పెట్టడం వల్ల క్యాడర్ కూడా డిస్టర్బ్ అవుదా? గ్రౌండ్ లెవెల్లో మీకు తెలియదు ఏముంది, ఒక పైకి ఒక లీటర్ ఉంటే లోపల 100 గ్రూపులు ఉంటాయి. ఆ ఇప్పుడు అంటే ఈ మొత్తం అంతా ఈ కుదిపేయడం వల్ల ఎవరు ఎవరైతే వెళ్తున్నారో కూడా తెలియట్లేదు కదా. ఆ కన్ఫ్యూజన్, ఆ గందరగోళం ఎలా ఉండొచ్చు అంటారు? మీరు చిన్నప్పుడు భగవంతుని పూజలు చేశారా? చేసామండి. మీ అమ్మగారు ఉండగా ఆ, అగరబత్తులు వెలిగించేవారు కదా. అవును. అంబికా దర్బార్ బత్తులు ఉండేది. భగవంతునికి భక్తునికి అనుసంధానం అని అడ్వర్టైజ్మెంట్ దాన్ని చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టపడరు మధ్యలో అనుసంధానాలు. అంబికా దర్బార్ అంటే ఇష్టం లేదు. తను ఓటర్ ఎన్టీ రామారావు గారు కాన్సెప్ట్ ఉంది, బేదార్ నేనే గెలిపించే కాన్సెప్ట్. వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వీళ్ళందరూ నిమిత్త మాత్రులు. ఆయన అభిప్రాయం బలీయంగా ఉంటున్నాయి. ఇవాళ ఆ జడ్పీసీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఎక్కువ మంది ఆయన వ్యతిరేకంగా పనిచేసేటట్టు కాబట్టి ఒక కాన్సెప్ట్ తీసుకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని యాక్సెప్ట్ చేస్తూనే వాళ్ళకి ఇవ్వాల్సిన పంచాయతీ నిధులు ఇవ్వకపోవటాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఒక్కటి చెప్తారు, నాకు చెప్పండి. మీరు ఊళ్ళో రండి చూపిస్తాను. ఏ పని కావాల్సి వచ్చిన ఇంట్లోకి వెళ్ళి చేసేస్తున్నారు వాలంటీర్లు. ఓ 10% వాలంటీర్ మీద ఉండొచ్చు, కానీ 90% నేను చెప్తున్నాను చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నాను వాళ్ళకి ఇచ్చే చిన్న అమౌంట్. ఇలాంటి నేపథ్యంలో దీన్ని నచ్చని వాళ్ళు మాటలు చెప్పుకోమనండి, బయటికి వెళ్ళి వాళ్ళు తిరగమనండి, కొన్ని లోపాలు ఉండొచ్చు. ఇవాళ మీరు ఆలోచించి చెప్పండి, ఇద్దరు ఇంపాక్ట్. మీరు అడిగిన క్వశ్చన్కి దీనికి నేను చెప్పాను, మీరు చెప్పండి నాకు. ఏమో సార్, నేను తిరగలేదు, అందుకే మీకంటే పబ్లిక్ కనెక్ట్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. నేను తిరగను కదా. కాదు, జనరల్ గా అది ఎంత బాగా ఉపయోగపడిందండి ఇవాళ. అందువలన లెటర్స్ వెయిట్ అండ్ చేయండి. ఇవాళ వీటిలన్నిటి రూపేణ ఏదున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి ఇంపాక్ట్ ఏదైతే ఉందో రూరల్ సెక్షన్ ఇప్పటికీ 45-50% రూరల్ సెక్షన్స్ లో ఆయనతో ఉన్నారు. మీకు కనపడని సైలెంట్ ఓటింగ్. అర్బన్ సెక్షన్స్ మాత్రం మీరు ఒక పర్సన్, ఒక 10 మందికి 7 మామూలుగా ఏమంటే తిడుతున్నారు. దిస్ ఇంపాక్ట్ రేపు పొద్దున్న సునీల్ కనుగోలు గారు, రాబిన్ శర్మ గారు ఒక గెలిచిపోయారంటే గోడ మీద పిల్లలు అందరూ పెన్ సెక్టర్స్ కూడా ఇటు మారిపోతారు. ఈ నేపథ్యంలో టఫ్ ఫైట్ ఇస్ ద హెడ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ దిస్ ఎలక్షన్ as far as I'm concerned. ఓకే సార్, చూద్దాం సార్. మరి ఇక్కడి నుంచి రసవత్తరంగా సాగేలా ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి అంటే మీరు ఎంపీలు కూడా మార్చారు కదండి. అవును. అనంతపూర్ ఫేమస్ అది ఇన్ ఫేమస్. గోరంట్ల మాధవ్ గారికి టికెట్ ఇస్తారో తెలియదు కానీ ఆయనకి బహుశా బాలకృష్ణ గారు మీద నిలబడతారేమో. లేకపోతే అక్కడ ఉన్న నవీన్ నవీన్ నిచ్చల్ గారు ఉన్నారు. లేకపోతే గనీ గారు కాదు, మీరు శ్రీరాములు గారి బ్రదర్ అంటున్నారు కదా అనంతపురం. ఆయన కాదండి, మన హిందూపురంలో ఎమ్మెల్సీ గారు ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు కదా, వారు ఉంటారు. సరే ఏదన్నా ఇక్కడ మాత్రం ఎంపీలు ఇద్దరిని మార్చారు. అక్కడ ఎమ్మెల్యే ఈ విధంగా ఒక ప్రయోగం చేస్తున్నారు. 70% లాభం ఉంటుంది, 30% మైనస్ ఉంటుంది. కానీ ఓవరాల్ దాన్ని మీరు మార్చలేరు. లేట్ అయిపోయింది అనుకుంటాను. కమ్యూనల్ యాంగిల్లో ఓటింగ్ జరిగితేనే వైఎస్ఆర్సీపీకి కొంత లాభం జరిగే అవకాశం ఉంది. ఓకే. ఆల్ సెక్షన్స్ వ్యతిరేకం చేసుకున్నారండి దాదాపు. నేను ఎస్సీలు కూడా మాకున్న స్కీమ్ తీసేసారని వాళ్ళు అందరికి ఇచ్చేది మాకు ఇస్తారు, స్పెషల్గా ఏమి ఇచ్చారు. అలాగే ఒక బీసీలు మాత్రం కొంచెం డివైడ్ అయి ఉండొచ్చు. ఎస్సీలు కూడా అత్యధిక లారీగా ఓటు వేయచ్చు, కానీ ఓటు చెల్లింది. ముస్లిం మైనార్టీలు ఒకవేళ బీజేపీతో తెలుగుదేశం వెళ్తే వెళ్ళిపోతారు వైకాపాకి. మిగతా వర్గాల వారు ఎవరైతే ఉన్నారో అగ్రవర్ణాలు ఎక్కువ మంది 7 సెక్షన్స్ ఉంటే 5-6 సెక్షన్స్ తెలుగుదేశం జనసేనతో ఉండే అవకాశం ఉంది. బై అండ్ లార్జ్ అందరూ 100% చెప్పలేము. ఇవన్నీ పరిగణలో తీసుకుంటే పోటీ రసోత్తరంగా నేను అనుకోవట్లేదండి. కొంచెం చోట్ల ఉంటుంది హోరాహోరీ పోరాటాలు, బహాయి ముషిద్దాలు చూడాలనిపించే సన్నివేశాలు. నేడే చూడండి, మీ మారుతి థియేటర్లో మా దగ్గర అడ్వర్టైజ్మెంట్ వచ్చేది బండి వచ్చేసరి మనం చూస్తాం. కానీ ప్రశాంతంగా జరగాలని
నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థిని ఎన్నుకోవాలని, అతను ఏ పార్టీ అయినా ఇండిపెండెంట్ అని ఎన్నుకోండి, గెలుస్తాడో గెలవడో చూడదు, ఓటేసేయండి. మీ ఓట్లు 20% వేస్తే నెక్స్ట్ టైం ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులకి 1,000 కోట్లు దొంగలకు ఇవ్వకుండా కనీసం నీతి నిజాయితీ వాళ్ళకి వీళ్ళకి ఇస్తే అంత సేవ్ అవుతుంది కదా, ఇచ్చే అవకాశం ఉంది. దయచేసి మనకు అవతలాడికి నేను పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా చెప్తున్నాను, మోడీ షా గారికి భజన చేసే వాళ్ళని తుక్కు తుక్కుగా ఓడించిన ఏ పార్టీ అయినా సరే, నీతి నిజాయితీ ఉన్నాళ్ళని, ధైర్యం ఉన్నాళ్ళని, దమ్ము ఉన్నాళ్ళని, ఆంధ్ర వాళ్ళ తెగుని ఢిల్లీలో చూపించే వాళ్ళని, పోరాడే వాళ్ళని తీసుకెళ్ళండి. బానిసలు మాత్రం పార్లమెంట్ మెంబర్గా పంపించొద్దని చెప్పి మనం చేస్తున్నాం. ధన్యవాదాలు సార్ కల్సాన్ గారు.